రైట్. అది మహారాష్ట్రలో భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకున్నారు. రేపు కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక జార్ఖండ్ అసెంబ్లీకి మొత్తం 2 విడతల్లో పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో మొత్తం 81 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇక అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా చేశారు, కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగే అవకాశం ఉంది, దాని గురించి తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఎస్ రఫీ, ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా కీలకంగా తీసుకున్నారు. అటు మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఇటు జార్ఖండ్ ఎన్నికలు కావచ్చు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది అంటే ప్రత్యేకంగా 2 రాష్ట్రాల్లో కూడా ఒక పరిణామాలు మాత్రం కనిపించాయి. అటు మహారాష్ట్ర విషయానికి వస్తే మహాయుతి, మరోవైపు మహా వికాస్ అగాది ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య జరిగితే, ఇక జార్ఖండ్ విషయానికి వస్తే మాత్రం ప్రత్యేకంగా ఇండియా బ్లాక్ వర్సెస్ ఎన్డీఏ అనే విషయాన్ని స్పష్టంగా కనిపించింది. అయితే ఇండియా బ్లాక్ లో కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా కొంత ముందుండి వాళ్లే లీడ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఇప్పటికే హేమంత్ సోరెన్ ఉన్నారు. ఇక మరోపక్క బీజేపీ ఈసారి ఎలాగైనా సరే జార్ఖండ్ ను తమ ఖాతాలో వేసుకోవాలి, కైవసం చేసుకోవాలనే ఆలోచనతో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 2 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే గతంలో కొన్నిసార్లు అయితే 5 విడతల్లో కూడా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. జార్ఖండ్ మొత్తం కూడా అడవుల రాష్ట్రంగా ఉంటుంది. కొంత గతంలో నక్సల్స్ ఎఫెక్ట్ కూడా కనిపించేది. కానీ ఇప్పుడు కొంత పరిస్థితులు ప్రశాంతంగా మారుతున్నాయి. అందుకోసమే 2 విడతల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పి గతంలోనే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. సో రేపు జరిగేటటువంటి కౌంటింగ్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల జాగ్రత్తలు ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది. భారీగా పోలీసులు కౌంటింగ్ సెంటర్ల వద్ద మోహరించారు. మరోపక్క ఎక్కడ ఎటువంటి అంటే ఏ విధంగానైతే ఎలక్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే అక్కడ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐడి కార్డ్స్ కానీ లేదంటే ముందే పాసులు తీసుకున్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ వాళ్ళకు మాత్రమే అలో ఉంటుంది. ఇతరుల ఎవరిని కూడా పోలింగ్ అంటే ఏదైతే కౌంటింగ్ సెంటర్లలోకి అలో చేయమనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి తోడు కేంద్ర బలగాలను సైతం భారీగా మోహరించారు. ఈ కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను చేశారు. మరోపక్క ఉదయం 8 గంటలకు మొదట ఏ విధంగానైతే పోస్టల్ బ్యాలెట్ ను ఓపెన్ చేస్తారు, ఆ తర్వాత 8:30 గంటలకు ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. సో మధ్యాహ్న సమయానికి జార్ఖండ్ కు సంబంధించినటువంటి ఫలితాలు మొత్తం కూడా తెలిసిపోతాయి. సో ఏదేమైనా జార్ఖండ్ ఫలితాలపైన అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ 2 రాష్ట్రాల్లో పూర్తిగా కూడా తామే గెలుస్తామని చెప్పి ఒకవైపు అంటే ఎన్డీఏ ఒకవైపు చెప్పుకుంటుంటే, మరోవైపు అటు కాంగ్రెస్ కానీ లేదంటే జార్ఖండ్ ముక్తి మోర్చా అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటే మహారాష్ట్రలో పరిస్థితులు ఎలా ఉన్నా జార్ఖండ్ లో మాత్రం తమదే గెలుపు అంటూ వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కొంత ఉత్కంఠ మాత్రం కనిపిస్తుంది అన్ని రాజకీయ పార్టీలో. ఎందుకంటే సర్వేలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమవుతాయా, లేదంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి జనం సర్వేలకు అందేలా ఓట్లు వేశారా, లేదంటే పూర్తిగా ఈ ఓటింగ్ సరళి అనేది ఎలా జరిగింది అనే దాని మీద మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. ప్రచార సమయాల్లో సైతం ఒకరిపై ఒకరు పూర్తి స్థాయిలో విమర్శలకు దిగారు. సో వీటన్నిటిలో ఏది నిజం కాబోతుంది అనేది మాత్రం రేపు ఉదయాన్నే దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రారంభం కాగానే ఫలితాలు మొదలైతే కానీ ఈ ఆయా రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దానికి తోడు వీటితో పాటు 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా 2 పార్లమెంటు స్థానాలకు కూడా ఉప ఎన్నిక జరిగింది. ప్రత్యేకంగా కేరళలోని వాయనాడ్ ఏదైతే ఉందో, వాయనాడ్లో రాహుల్ గాంధీ గతంలో తను అక్కడి నుంచి పోటీ చేశారు. సో తను 2 అంటే ఏదైతే ఇక్కడ రాయబరేలీ, వాయనాడు 2 స్థానాల్లో పోటీ చేయడంతో 2 స్థానాల్లో గెలవడం, రాయబరేలీలో కొనసాగుతూ తాను వాయనాడ్ నుంచి రాజీనామా చేశారు. సో అక్కడ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో తన సోదరి కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ పోటీ చేశారు. సో ఆ ఫలితాలపైన కూడా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రఫీ.